హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను, ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్తో బెల్లం తీసుకున్నాను. చూడండి, మైదాని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టుకోవాలి. బెల్లం, శనగపప్పు ఒక 3 విజిల్లకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికాక దాన్ని జాలి గిన్నెలో వేసి కొంచెం చల్లగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పప్పు బెల్లం కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఇలా రెండు కలిపి మిక్సీకి వేసుకుంటే మనకు పూర్ణం బాగా వస్తుంది. చూడండి, ఇలా ఉండలాగా. ఇప్పుడు కొంచెం కొంచెం మైదా ఉండ చేసుకొని పూరిలాగా ఒత్తుకొని అందులోనే ఇందాక చేసి పెట్టుకున్న పూర్ణం పెట్టుకోవాలి. మైదా ఒక 1/2 అవర్ నాననివ్వాలి, అప్పుడే బాగా వస్తాయి. ఇలా కొంచెం పెట్టుకొని నీట్గా నిదానంగా ఒత్తాలి దాన్ని, లేదంటే పగులుతాయి. చూడండి, ఇలా ఒత్తుకోవాలి. అంతే. ఇలా ఒక్కొక్కటి చేసుకొని చక్కగా పెనం మీద వేసుకొని చూడండి, ఇప్పుడు పెనం పెట్టుకొని ఇలా నెయ్యితోనైనా నూనెతోనైనా వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. బాగా కాలనివ్వాలి రెండు వైపులా. ఇలా అన్నీ చేసుకుంటే అయిపోయి